పశ్చాత్తాపడడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి బాధ పెట్టామని బాధపడడమే పశ్చాత్తాపం. దేవుణ్ణే బాధ పెట్టానని బాధపడడం పశ్చాత్తాపం. అరే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండ్రా, పశ్చాత్తాపం. అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండ్రా, ఆయన బాధపడుతున్నాడు రా, పశ్చాత్తాపం. ఎందుకురా ఇలా చేస్తున్నావని నా తండ్రి సింహాసనం మీద కూర్చుని బాధపడుతున్నాడు. ఆయన్ని బాధ పెట్టాను, ఆయన్నే బాధ పెట్టాను. నేను బాధ పెట్టింది ఉరియాని మాత్రమే కాదు, నేను బాధ పెట్టింది బెత్షెబానే కాదు, నేను బాధ పెట్టింది ఈ వ్యక్తులనే కాదు, నేను బాధ పెట్టింది ఈ ఊరు వాడ ప్రజలు కాదు, నేను బాధ పెట్టింది సాక్షాత్తు నా తండ్రి అయిన దేవుణ్ణే బాధ పెడుతున్నాను. ముఖ్యమైన ఒక మాట అన్నాడండి, నీ జడ్జిమెంట్లు ఖచ్చితమైన ప్రభువా అంటున్నాడు. చూడండి అక్కడ 4వ వచనంలో, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడదు.